ఫైల్ని అలాగే సిస్టంలో ఉన్న డేటాని మొత్తం కూడా తీసేసింది కాశీ అన్నమాట. ఎందుకు ఇలా చేశాడు కాశీ? అసలు జ్యోత్స్న చేసిన కుట్రల్ని తను డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ శ్రీధర్ అయితే చాలా కోపంగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక శ్రీధర్ రావడం చూసిన కాశీ అయితే తలంచుకొని ఉండిపోతాడు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే జైల్లో ఉన్న కాశీ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు, నా క్యాబిన్లో ఉన్న జ్యోత్స్న తాలూకు ఫైల్ ఎక్కడుంది, అలాగే నా ల్యాప్టాప్లో ఉన్న డేటా ఎలా డిలీట్ అయిపోయింది అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. కాశీ అయితే అది ఆ ఫైల్ని ఆ డేటాని నేనే జ్యోత్స్నాకి ఇచ్చాను అని కాశీ అయితే నిజాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడే అది విని ఒక్కసారి తన కాలరు వదిలేసి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ఆ డేటాని మొత్తం ఆ ఫైల్ని జ్యోత్స్నాకి ఇచ్చావా? అసలు జ్యోత్స్నాకి ఎందుకు ఇచ్చావు? జ్యోత్స్నాకి తను స్కామ్ చేసిన విషయం మనం కనిపెట్టామని ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా పక్కనే ఉన్న వైరా అయితే, ఏంటి శ్రీధర్ గారు, ఇంకా మీరు ఇంతలా గుడ్డిగా ఇతన్ని నమ్ముతున్నారా? ఇతనే మొత్తం జ్యోత్స్నాకి అంతే కూడా చెప్పాడు. అందుకని తనను తాను తప్పించుకోవడానికి వీడిని నన్ను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని జైలుకి పంపించింది. ఇంకా మీకు అర్థం కాలేదా అని అంటూ ఉంటాడు వైరా. అప్పుడు ఇక కాశీ అయితే, నేనే ఈ కుట్ర గురించి చెప్పాను. తను నన్ను పిఏగా ఉన్నావని అవమానించింది. అప్పుడే నువ్వు కూడా బయటపడతావు, నువ్వు చేసిన స్కాము బయటపడుతుందని ఆ రోజు చెప్పాను. నేను చెప్పిన ఒక అరగంటకి నన్ను గదిలోకి పిలిపించి, నువ్వు పిఏగా ఉండడం ఏంటి, నీ స్థాయికి నువ్వు ఇంకా పెద్ద హోదాలో ఉండాలని తనే నన్ను రెచ్చగొట్టింది అని అంటూ ఉంటే, ఛీ, ఆ జ్యోత్స్న చేతిలో నువ్వు మరొకసారి మోసపోయావు. నీకు అసలు సిగ్గనిపించడం లేదా? ఆ జ్యోత్స్న ఎలాంటిదో, తన క్యారెక్టర్ ఎలాంటిదో నీకు తెలుసు కదా. తను అవకాశవాది, తనను తాను తప్పించుకోవడానికి ఇప్పుడు నిన్ను జైలుకి పంపించింది. అయినా సరే నీకు ఆ జ్యోత్స్న మాటలు ఎలా నమ్మాలనిపించాయి? ఇప్పుడు శివనారాయణ గారికి నేను జ్యోత్స్న తప్పు చేసిందని సాక్ష్యాలతో సహా ఈ పెన్ డ్రైవర్ని ఫైల్ని తీసుకువెళ్ళి నిరూపించాలని అనుకున్నాను. కానీ అది మాత్రం జరగలేదు. కేవలం నీ వల్ల నిన్ను నమ్ముకొని నీకు ఒక స్థాయిని తీసుకురావాలని నిన్ను పియ్యేగా పెట్టుకొని నీలాంటి నమ్మక ద్రోహిని నా పక్కన పెట్టుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. చిచి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే ఇంతకీ దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు. జ్యోత్స్న నీ జీవితం మొత్తాన్ని నాశనం చేసింది. నీకిక బుద్ధి రాదు, ఇక నువ్వు పైకి ఎదగవు కూడా అని తిట్టుకుంటూ శ్రీధర్ అయితే బయటికైతే వచ్చేస్తాడు. అలా బయటికి వచ్చిన తర్వాత శ్రీధర్ జ్యోత్స్నకి ఎలా ట్విస్ట్ ఇచ్చాడో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. శ్రీధర్ ఇలా వెళ్ళిపోయాక ఇక వెంటనే జ్యోత్స్న అయితే అక్కడికి వస్తుంది. ఎలా ఉన్నావు కాశీ అని అడుగుతూ ఉంటే కాశీ అయితే ఏమీ మాట్లాడడం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నేనే నిన్ను కావాలని ఇరికించినట్టు నా మీద కోపం ఎందుకు తెచ్చుకుంటున్నావు కాశీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడే మావయ్య వచ్చి వెళ్ళారు. నువ్వు చేసిన స్కామ్ గురించి సంబంధించిన ఫైళ్ళు అన్నీ కూడా నువ్వే తీసుకున్నావని నేను మావయ్యకి చెప్పాను అని కాశీ అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. మరి తర్వాత మా మావయ్య ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో నాకైతే తెలీదు అని కాశీ చెప్పగానే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే బయటికి వస్తుంది. జ్యోత్స్న బయటికి వచ్చి, అయినా ఇప్పుడు తాత దగ్గరికి వెళ్ళి నేను ఈ స్కామ్ చేశానంటే తాత సాక్ష్యాలు చూపించమని చెప్తే మావయ్య సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మావయ్య కుప్ప కూలిపోవడం ఖాయం. నా మీద నింద వేసినందుకు ఇటు గ్రానీని రెచ్చగొట్టి మావయ్య మీదకి ఉసుగొలుపుతాను. నేను కూడా అన్ని మాటలు అనాల్సినవి అనేస్తాను. తను అన్ని మాటలు పడతాడు, ఎందుకంటే తన దగ్గర సాక్ష్యాలు ఉండవు కదా అని అనుకుంటూ జ్యోత్స్న అయితే ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న కారు ఎక్కి కారు స్టార్ట్ చేయంగా ఎదురుగుండా శ్రీధర్ అయితే ఉంటాడు. అప్పుడే శ్రీధర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి మావయ్య, కారుకి అడ్డంగా నిలబడ్డావేంటి అని అడుగుతూ ఉంటే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు శ్రీధర్. కాశీని కలవడానికి వచ్చాను అని అనగానే, నీ వల్ల అన్యాయం అయిపోయిన ఇద్దరు ఎలా ఉన్నారా అని చూడ్డానికి వచ్చావా? కాశీ ప్లేస్లో ఉండాల్సిన నువ్వు బయట ఉన్నావు, కాశీ లోపల ఉన్నాడు.
అమాయకుడిని చేసి మాయ మాటలు చెప్పి నువ్వు చేసిన స్కామ్ బయటికి రాకూడదని వాణ్ణి అడ్డం పెట్టుకొని నా దగ్గర ఉన్న ఆధారాలని నువ్వు కొట్టేశావు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, అవును మావయ్య, నువ్వు చెప్పింది నిజమే. నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా నేను కొట్టేసి నన్ను నేను కాపాడుకున్నాను. ఇప్పుడేం చేస్తావో ఈ విషయం వెళ్ళి తాతకి చెప్తావా? తాత నమ్మడు కదా. తాత ఎందుకు నమ్మడో తెలుసా? నేను తన మనవరాల్ని కాబట్టి, తప్పు చేయనని తెలుసు కాబట్టి నువ్వు నన్ను ఏం చేయలేవు మావయ్య అని అంటూ ఉంటే, అవును జ్యోత్స్న, నువ్వు చెప్పింది కరెక్టే. మీ తాతకి నువ్వు మనవరాలివి కాబట్టి నిన్ను తప్పు చేసావంటే నమ్మడం. అలాంటి నమ్మకం ఉన్న, ప్రేమ ఉన్న వ్యక్తుల్ని కూడా మోసం చేసే నమ్మక ద్రోహివి నువ్వు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, ఆధారాలు లేవులే, నేను ఎలా నిరూపిస్తానని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఆధారాలు పూర్తిగా నా దగ్గరే ఉన్నాయి. ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. ఈ ఆధారాలు చాలు నిన్ను తీసుకువెళ్ళి అందరి ముందు నువ్వు చేసిన కుట్రలు మోసాలు బయట పెట్టడానికి. ఓన్లీ ఆ ఫైలు నా ల్యాప్టాప్లో ఉన్న డేటాలో ఉన్నాయని నువ్వనుకున్నావు. నాకు ముందు జాగ్రత్తగానే తెలిసింది ఏదో జరగబోతుందని. అందుకనే మరొక కాపీని ఈ పెన్ డ్రైవ్లోకి ఎక్కించి నా దగ్గర నేను ఆ పెన్ డ్రైవ్ని పెట్టుకున్నాను. ఇకపై నువ్వు ఏం చెయ్యాలనుకున్నా చెయ్యలేవు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే, మావయ్య ఆ పెన్ డ్రైవ్ నాకివ్వు అని అంటూ ఉంటే, ఎవరికి ఇవ్వాలో ఎవరు చూపించాలో వాళ్ళకే చూపిస్తాను, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ శ్రీధర్ అయితే పెన్ డ్రైవ్ చూపించి షాక్ అయితే ఇచ్చేస్తాడు. అలా షాక్ ఇచ్చిన తర్వాత జ్యోత్స్న అయితే పెన్ డ్రైవ్ని చూసి వణికిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాగే శ్రీధర్ జ్యోత్స్నకి షాక్ ఇవ్వాలని అనుకునేవాళ్ళు తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.